అల్లు అర్జున్ మీద చాలా గట్టిగా రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడాడు. డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో సంధ్యా 70mm థియేటర్ వాళ్ళు పోలీసులకు పర్మిషన్ అడిగారని, దాన్ని పోలీసులు ఖచ్చితంగా తిరస్కరించారని అసెంబ్లీలో రేవంత్ అన్న చెప్పారు. సినిమా రిలీజ్ రోజు అల్లు అర్జున్ నైట్ షోకి పర్మిషన్ లేకుండా ఒక ఫర్లాంగ్ రోడ్ షోలా చేయడం, దానితో చుట్టుపక్కల ఉన్న థియేటర్లో ఉన్న ప్రజలు, అక్కడున్న అభిమానులు, ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ చూడాలని ఒకేసారి ఎగబడడం వల్ల రేవతి తన కుటుంబం, తన కూతురు, తన కొడుకు, తన హస్బెండ్ కూడా ఆ క్రౌడ్లో ఉండడం వల్ల బౌన్సర్లు, పోలీసులు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి చూడడం వల్ల బౌన్సర్లు ఒకేసారి ఫ్యాన్స్ని అల్లు అర్జున్ కార్ని లోపలికి వచ్చేలా చేయాలని తోయడం వల్ల ఒక్కసారిగా ప్రజలందరూ మీద పడిపోవడం వల్ల అక్కడైతే తొక్కిసలాట జరిగి రేవతి అనే అమ్మ, తన కొడుకు సపరేట్గా అయ్యారు. వాళ్ళ హస్బెండ్ కూతురు సపరేట్గా వెళ్ళిపోయారు. రేవతి తన కొడుకు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడంతో అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల రేవతి అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు అయితే నిర్ధారించారు. తర్వాత తన కొడుకు కూడా అస్వస్థత ఉండడంతో పోలీసులు ఆల్మోస్ట్ తన కొడుకు కూడా చనిపోయారు అనుకున్నారు. కానీ వెంటనే హుటాహుటిన పోలీసులు అంబులెన్స్ పిలిపించి వాళ్ళిద్దరిని హాస్పిటల్కి అయితే చేర్చారు. తన కొడుకు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడున్న ఏసీపీ థియేటర్ యాజమాన్యానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అల్లు అర్జున్ని రాత్రి 12 గంటలకు థియేటర్ నుంచి బయటికి పోవాల్సిందిగా, ఇలా జరిగింది కనుక మీరు వెళ్ళిపోవాల్సిందిగా అల్లు అర్జున్కి చెప్పారు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా అల్లు అర్జున్ ఒక ఫర్లాంగ్ రూఫ్ టాప్ మీద చేతులు ఊపుతూ వెళ్ళాడని, ఇలా జరిగిందని తెలిసి కూడా ఎలా వెళ్తాడని రేవంత్ అన్న అయితే చాలా గట్టిగా మాట్లాడాడు. మరి మీరేమంటారు? రేవంత్ అన్న మాటల్లో నిజం ఉందా లేదా? అల్లు అర్జున్కి శిక్ష పడాలా వద్దా అనేది మీరే చెప్పండి.